ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. కరోనా మహమ్మారి తర్వాత చైనాలో కొత్తగా పుట్టుకువచ్చిన హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని వణికిస్తుంది. కొత్తగా పుట్టిన ఇది కరోనాకి తాతలా కనిపిస్తోంది. ప్రస్తుతం చైనా ప్రజలు ఈ వైరస్ దాటికి అల్లాడిపోతున్నారు. ఇప్పటికే చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తితో భారత్ అలర్ట్ అవుతుంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భారత్లో చైనా వైరస్ అడుగు పెట్టేసింది. బెంగళూరు నుండి పంజాబ్ విసరడం మొదలుపెట్టేసింది. వేగంగా కేసులు పెరుగుతున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ కరోనా కంటే ప్రమాదమా? ఇది ఎలా వ్యాపిస్తుంది? ఈ రెండు వైరస్లకు తేడా ఏంటి? హ్యూమన్ మెటప్న్యూమో వైరస్ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ వైరస్ వ్యాక్సిన్ సాధారణ శ్వాసకోశ వైరస్ ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ ఫ్లూ మాదిరిగా సాధారణంగా వింటర్ సీజన్లో వ్యాప్తి చెందుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు 2001లో నమోదైందని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. హెచ్ఎంపీవీ ఆర్ఎస్వీతో పాటు న్యూమోవిరిడే అనే వైరస్ నుంచి పుట్టింది. కరోనా సార్స్ కోవి-2 వైరస్ వల్ల కలిగే ఒక అంటువ్యాధి. హెచ్ఎంపీవీ వైరస్, సార్స్ కోవి-2 వైరస్ ఒకేలా ఉంటాయని సిడిసి తెలిపింది. ఈ రెండు వైరస్లు శ్వాసకోశ వ్యాధికి కారణమవుతాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది స్పీడ్గా వ్యాపిస్తుంది. ఈ రెండు వైరస్లు దగ్గు, తుమ్ములు సోకిన వ్యక్తి నుంచే ఇతరులకు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇవి వైరస్లు ఉన్న వస్తువులను కానీ వాడడం కానీ టచ్ చేయడం కానీ నోరు, ముక్కు, కళ్ళను టచ్ చేయడం ద్వారా కూడా వ్యాపిస్తాయి. కోవిడ్-19 ఉష్ణోగ్రత సెన్సిటివ్గా కనిపిస్తుంది. అందువల్ల సీజన్ మాదిరిగా ఉంటుంది. కానీ హెచ్ఎంపీవీ వైరస్ అన్ని సీజన్లలో తిరుగుతుందని యుఎస్ సిడిసి చెబుతోంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకితే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది తీవ్రంగా మారి బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి వాటి బారిన కూడా పడతారు. ఈ ఇన్ఫెక్షన్ స్వల్పకాలం ఉండవచ్చు లేదా దీర్ఘకాలం ఉండవచ్చు. ఇది కూడా ఒక మనిషి నుంచి ఒక మనిషికి చాలా సులువుగా సోకుతుంది. దగ్గు, ముక్కు ద్వారా లాలాజలం ద్వారా కణాలు గాలిలో ప్రయాణించి ఇతరులకు చేరుకుంటాయి. షేక్ హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం, ఒకరినొకరు తాకినప్పుడు ఇది మనిషి నుండి ఇంకో మనిషికి సులువుగా చేరుతాయి. ముఖం, ముక్కు, కన్ను, నోటి ద్వారా ఈ వైరస్ శరీరంలో చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వచ్చింది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలి. మాస్క్ పెట్టుకోవడం మళ్ళీ మొదలు పెట్టాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.